భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ కార్యవర్గంలో భారీ మార్పులు చేపట్టింది. జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆధ్వర్యంలో రూపొందించిన కొత్త జాతీయ టీంని ఎవరూ ఊహించని విధంగా 33% మహిళా ప్రాతినిధ్యంతో రూపొందించారు. ఈ ప్రకారంగా బీజేపీ ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుపై విపక్షాలు అడ్డు తగిలాయని విమర్శలొస్తున్న వేళ పార్టీ సంస్థాగత నిర్మాణంలోనే 33%కి పైగా స్థానాల్ని మహిళలకే కేటాయించి విపక్షాలకు ఊహించని షాక్ ఇచ్చింది బీజేపీ. అసలు కొత్త టీంలో ఎవరికి చోటు దక్కింది? పార్లమెంటు బిల్లుల వివాదం వెనుకున్న రాజకీయ వ్యూహాలేంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. కేంద్రంలోని బీజేపీ పెద్దలు విపక్షాల గొంతులో పచ్చి వెలక్కాయలాంటి వ్యూహాన్ని ఖరారు చేశారు. పార్టీ నూతన జాతీయ టీంను జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఫైనల్ చేస్తూ జాబితా విడుదల చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చే క్రమంలో అన్ని పార్టీలకు షాకిస్తూ 33% మహిళా కోటాను పార్టీలోనే ఇంట్రడ్యూస్ చేశారు కమలనాథులు. కీలక బాధ్యతల్లో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తిరిగి జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు డి పురంధేశ్వరి, రామ్మాధవ్ సహా 13 మంది జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జాతీయ ట్రెజరర్గా, హేమాంగ్ జోషి బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అలాగే సునీల్ బన్సల్, వినోద్ తావ్డేలు ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతుండగా, సోషల్ మీడియా కన్వీనర్గా దీపక్ మాస్కే, మీడియా కో కన్వీనర్గా ప్రదీప్ భండారీ ఎంపికయ్యారు. యువనేతలకు, పార్టీ కోసం శ్రమించిన వర్గాలకు ఈ నియామకాల్లో పెద్దపేట వేయటం గమనించాల్సిన అంశం. నిజానికి ఈ వ్యూహాన్ని బీజేపీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసింది. అంటే ప్రతిపక్షాల కన్నా చాలా ముందున్నామని తమ చర్యల ద్వారా నిరూపిస్తోంది. ఢిల్లీ బీజేపీ ఇటీవలే 11 సంస్థాగత జిల్లాలకు పదవీ బాధ్యుల జాబితాను విడుదల చేస్తూ మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించింది. ఇలాంటి సంస్కరణలు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో, అలాగే కేరళలో కూడా జరిగాయి. ఇప్పుడు జాతీయ స్థాయిలో మొత్తం 30 ఎంపెండి ప్రధాన పోస్టుల్లో 13 పోస్టులు అంటే 33% కంటే ఎక్కువ పోస్టులను మహిళలకే కట్టబెట్టారు. 13 మంది జాతీయ ఉపాధ్యక్షుల్లో వసుంధర రాజే, డి పురంధేశ్వరి, రేఖా వర్మ, వర్షాబెన్ దోషి, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, మధుచంద్ర కర్లాతో కలిపి 6 స్థానాలు మహిళలకే ఇచ్చారు. ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీ, కార్యదర్శుల విభాగంలో కవితా పాటిదార్, ఫ్యాంగ్నోన్ కొన్యాక్, సంగీతా యాదవ్ వంటి నేతలకు బాధ్యతలు అప్పగించారు. పార్టీ క్యాడర్లో 33% ఇవ్వగలిగిన బీజేపీ పార్లమెంట్లో చట్టపరమైన అమలుపై ఎందుకు ముందుకు సాగలేకపోతోంది అనేది ఓ కీలకమైన అంశం. అందుకు నారీశక్తి వందన్ అధినియం సవరణలే కారణంగా పేర్కొనాలి. జనాభా లెక్కల అనంతరం జరిగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే లోక్సభ, అసెంబ్లీలో 33% మహిళా కోటా అమల్లోకి వస్తుందని 2023 చట్టంలో పేర్కొన్నారు. అయితే ఈ డీలిమిటేషన్ షరతును మినహాయించి 2029 ఎన్నికల నాటికే 33% కోటాను తక్షణమే అమలు చేయాలని ఆర్టికల్ 344(a)కు సవరణ చేస్తూ ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. కానీ ఓటింగ్లో 3/2 మెజారిటీ రాకపోవడంతో ఆ బిల్లు వీగిపోయింది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐఎం, డీఎంకే వంటి పార్టీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఇది దళితులు, ఓబీసీల ప్రాతినిధ్యాన్ని దెబ్బతీస్తుందని, కుల గణనను పక్కదారి పట్టించే ఎత్తుగడ అని రాహుల్ గాంధీ వాదించారు. 2011 జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు తగ్గిపోతాయన్న భయంతోనే విపక్షాలు బిల్లును అడ్డుకున్నాయని అధికారపక్షం విమర్శిస్తోంది. ఇక్కడే అసలు పొలిటికల్ యాంగిల్ మొదలవుతుంది. పార్టీ అంతర్గత నిర్మాణంలో 33% మహిళా కోటాను ఆచరణలో చూపిస్తూ పార్లమెంట్లో మాత్రం విపక్షాలే బిల్లును అడ్డుకున్నాయనే మెసేజ్ను ప్రజల్లోకి తీసుకెళ్లారని బీజేపీ భావిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మహిళా సాధికారతపై మాట్లాడే కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే వంటి పార్టీలు తమ సొంత పార్టీ నిర్మాణాల్లో మహిళలకు ఎందుకు 33% పదవును ఇవ్వడం లేదని ప్రశ్నిస్తూ విపక్షాలపై నైతిక ఒత్తిడి పెంచడమే బీజేపీ లక్ష్యంగా చెబుతున్నారు. అయితే పార్టీ పదవుల్లో కోటా ఇవ్వడం సులభం, కానీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణలు అమలు చేయాలంటే ఫెడరల్ సమతుల్యతపై దక్షిణాది రాష్ట్రాల విపక్షాల భయాలను తీర్చడం బీజేపీకి పెద్ద పరీక్షగా మారే అవకాశముంది. 2026 నాటికి సీట్ల ఫ్రీజ్ గడువు ముగుస్తుండటంతో రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియ ఎటు దారితీస్తుందనేది ఆసక్తి రేపుతోంది. నితిన్ నబిన్ నేతృత్వంలోని ఈ కొత్త జాతీయ టీం ఏర్పాటుతో బీజేపీ సంస్థాగతంగా మరింత బలోపేతం అవడమే కాకుండా మహిళా కోటా అంశంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే ఆయుధాన్ని సిద్ధం చేసుకుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సంస్థాగత మార్పుల అనంతరం కేంద్ర కేబినెట్ రీషఫుల్ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నారీశక్తి వ్యూహం బీజేపీకి ఎంతవరకు లబ్ధి చేకూరుస్తుందో వేచి చూడాలి మరి.